श्रीगुरुभ्यो नमः। हरि ओम। अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, मातृभ्यो नमः, पितृभ्यो नमः, मातापितृभ्यो नमः। हरि ओम। श्रीमते नारायणाय नमः, श्रीमते विश्वक्सेनाय नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते हयग्रीवाय नमः, श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। నిన్న చెప్పుకునే 18వ శ్లోకంలో మనం తనుహు ఛాయాభిస్తే తరుణతని శ్రీ శరణిభి అనే దాంట్లో హసకలహ హ్రీం హసకలహ అనేటువంటి మధ్యకూట స్వరూపాన్ని గురించి చెప్పుకుంటున్నాము. ఆ మధ్యకూట స్వరూపంలో స్త్రీ వశీకరణ, స్త్రీ తాలూకా అని స్త్రీని వశీపరచుకోవడము అనేది ఓన్లీ ఉపాసకుడికే సాధ్యమవుతుంది. అలాంటిది ఉపాసకుడు తాను ధ్యానించేటటువంటి ధ్యానంలో తల్లి రూపంగానే భావించి చేయాలే కానీ భార్య రూపంగా భావించి చేయకూడదని కూడా చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు చెప్పుకునే శ్లోకంలో మనకి కామకళారూప ధ్యానం గురించి చెప్పబడింది. ఇందులో కూడా స్త్రీమదన ప్రయోగం అనే దానికి స్త్రీ వశీకరణ గురించి అనేది ఇందుకు కూడా చెప్పుకున్నాము. అయితే ఏ శ్లోకాన్ని చెప్పుకున్నా దాంట్లో భావాన్ని చెప్పుకునేటప్పుడు తల్లి స్వరూపాన్నే ధ్యానిస్తూ చెప్పుకోవాలి తప్ప అన్య విధమైనటువంటి ఆలోచనలు మన మనసులోకి రాకుండా ఉంటే తల్లి తాలూకా కరుణ ఆశీస్సులు మనకి ఎల్లవేళలా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక దీంట్లో ఈ శ్లోకంలో స్త్రీ వశీకరణకు ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాన్ని గురించి చెప్పడం జరిగింది. ఏమిటండి అంటే, ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య దదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్యః సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుః స్తనయుగాం. ఈశ్వరుని పట్టబుదైనటువంటి పార్వతి, హరమహిషి శివుని పట్టబుదైన దేవి ముఖమును బిందుం కృత్వ బిందు రూపముగా చేసి ముఖమును బిందు స్థానమునందు ధ్యానించి అని భావం తెలుసుకోవాలి. తస్య దానికి అధహ దిగువను కుచియుగం స్తనములు జంటను కృత్వ చేసి భావించి తత్ ప్లస్ అధహ ఆ చనుల జంటకు దిగువగా హర అర్ధం హరుని సగభాగమును అనగా ఈశ్వరునిలో సగమైనటువంటి శక్తిని కృత్వా యోనిగా చేసి తే నీ యొక్క మన్మథ కలాం కామరాజబీజమైనటువంటి క్లీం అనే బీజాక్షరాన్ని యహ ఏ సాధకుడు ధ్యాయేత్ ధ్యానిస్తాడో సహ అట్టివాడు సద్య వెంటనే అప్పుడే వనితాహ స్త్రీలను గురించి సంక్షోభం చిత్త వికారాన్ని కలవరపాటును నయతి ఇటియత్ పొందించుచున్నాడనే విషయము అతి లఘు మిక్కిలి స్వల్పమైన విషయముగా గొప్ప విషయమేది కాదు అని చెప్పుకోవడం. ఎందుకంటే రవి సూర్యుడు ఇందు చంద్రుడు స్తనయుగం తన స్తనముల జంటగా కలిగిన త్రిలోకీం అపి మూడు లోకములు కూడా స్వర్గ మధ్య పాతాళములను సైతము ఆసు వెంటనే భ్రమయతి అతడు భ్రమింపజేయగలడనే భావము. ఈశ్వరుని పట్టబుదే ఓ పార్వతి ముఖమును బిందుస్థానమునందు కల్పించుకొని దానికి క్రిందుగా స్తనద్వంద్వమును కల్పించుకొని ఆ స్తనముల క్రిందుగా శివుని శరీరములో సగమైన శక్తిని అనగా త్రికోణాన్ని యోనిగా భావించి త్రికోణములోని కామరాజు బీజమైనటువంటి క్లీం అనే బీజాక్షరాన్ని ఏ సాధకుడు ధ్యానిస్తాడో అతడు కామమునందు ఆసక్తి గల స్త్రీల మనస్సులను కలవరపరుస్తున్నాడని చెప్పడము అత్యల్పమైన విషయము. ఎందుకంటే సూర్యచంద్రులు చనుగవగా ఉన్న స్వర్గమత్య పాతాళ లోకములను మూడింటిని కూడా అతడు శీఘ్రముగా భ్రమవశము చేసి మోహపెట్టగలడు అని భావం. చూడండి, ముఖం బిందుం కృత్వా కుచయుగం అధస్తస్య దదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథ కలాం ససద్యః
సంక్షోభం నయతి వనిత ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్తన యుగాం. స్వస్తి ప్రాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుతున్నాను.